ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. తీసిన వాళ్ళు ఏమని చెప్తారు బిగ్గరగా? ఇంకా మిగతా వాళ్ళకి సాయం చేయండి. పేజీ నెంబర్ చెప్పి 556, పేజీ నెంబర్ 556. తీసిన వాళ్ళు ఏమని చెప్పండి సారి. 1వ అధ్యాయం 9వ వచనం చదవనమ్మా. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఆయన చెబుతున్నారు. మన బ్రతుకుల కోసం, మన ఇబ్బందుల కోసం, మన కష్టం కోసం ఆయన ఆశ్రయిస్తున్న మనతో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతూ మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద ఏం లేదట, నూతనమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క వాక్యంలో ఆయన చెబుతున్న మాట, ఇది వరకు ఏదుందో అదే ఇప్పుడు ఉండబోతోంది. ఆమేన్. రెండోది అన్నాడు, ఇది వరకు ఏం జరిగిందో అదే జరగబోతూ ఉంది, కొత్తది ఏది కూడా లేదు. హల్లెలూయా. సమస్యకు నువ్వు కొత్త, సమస్య కొత్తదేం కాదు. ఆమేన్. నీ ఇబ్బందులకు నువ్వు కొత్త. ఏమండి, జ్వరం కొత్త జ్వరం ఏమైనా ఉంటుందా? జ్వరానికి నువ్వు కొత్త అవ్వచ్చు, ఒక బలహీనత నువ్వు కొత్త ఉండొచ్చు, లేదా ఒక సమస్యకు నువ్వు కొత్త. ఆ సమస్య నీ ఇది వరకు మీ పితరులకు ఉంది, ఆ సమస్య అది వరకు ఉన్న వాళ్ళకు ఉంది. భూమి మీద మనిషి ఉన్నప్పటి నుంచి వారి కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, పరిస్థితులు మారినా, సంవత్సరాలు గడిచిన, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞానం, వైద్య రంగము, ఎన్నిట్లో ఎన్ని అభివృద్ధులు జరిగినా గతంలో జరుగుతున్న ఇబ్బందులు ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. 100 సంవత్సరాల గట్ట ఒక వ్యాధి వచ్చేదట. కరోనా టైంలో అందరూ తవ్వి తీశారు శాస్త్రజ్ఞులు అందరూ కూడా. నిజాలు. కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం కలరా వచ్చింది, 100 ఏళ్ల క్రితం మసూచి వచ్చింది, మరలా 100 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కరోనా వచ్చింది. కరెక్ట్గా 100 సంవత్సరాలకంటూ ఒకటి ఏమవుతుంది, ఒక వ్యాధి వస్తుంది. వ్యాధి మనకు కొత్తది. హల్లెలూయా. దానికి అది కొత్త కాదు. దేవుడు నిర్ణయించిన సమయంలో అవి వస్తున్నాయి, వాటి పనిని జరిగిస్తున్నాయి. అందుకని వాక్యంలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, కొత్తది ఏది కాదు, మీరు భయపడద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. నీకున్న కష్టం నిజంగా నీకు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది, ఒకదాని తర్వాత ఇబ్బంది, ఎక్కడే ఉండిపోయాను, ఎక్కడ నిలబడిపోయానని నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, నీ పితరులను చూడు. హల్లెలూయా. ఎవరిని చూడాలట? నీ పితరులను చూడు. నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెబుతూ ఉంటావు కదా, ఒరే ఆ పక్కింటోని చూడరా, ఎదురుంటోని చూడరా అంటే దేవుడు ఈ రోజు నీకు బుద్ధి చెబుతున్నాడు. నీ పితరులను చూడు ఒకసారి. హల్లెలూయా. నీ చేతిలో పెట్టిన దైవికమైన గ్రంథాన్ని తరచు చూడు. నేను అబ్రహాము వంశస్థులం అంటాం, ఇశ్రాయేలు వంశస్థులు అంటాం. ఒకసారి వారి వారి జీవితాల్లో ఏం జరిగిందో చూడు. వారు దైవికంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడు. దైవికమైన మార్గాలు తప్పి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడు. నారి జీవితం ఎలా ఉండబోతుందో, ఎలా ఉన్నదో నీ జీవితం కూడా అలానే ఉంటది. కొత్తది ఏది లేదు. ఆమేన్. కొత్తదట ఏదీ లేదు. కొత్తది ఏమీ లేనప్పుడు ఎందుకు నీకు కంగారు? హెబ్రీ 13:8 అన్న మాట ఏంటి? ఆయన చెప్పిన మాట, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నాయనా నేను అబ్రహామును చూశాను, నేను ఇస్సాకును చూశాను, నేను యాకోబును చూశాను, మన పితరులు మనకంటే ముందు ఉన్నవాళ్ళు. పోనీ ఇప్పుడు మన దగ్గరికే వద్దాం బాబు, నేను మీ నాన్నను చూశాను, తర్వాత మీ తాతను చూశాను, మీ ముత్తాతను చూశాను, వాళ్ళు కూడా ఇలాంటివి పడ్డారు, వాళ్ళని కూడా నేను బయటకు తీసుకొచ్చాను, నిన్ను కూడా ఏం చేస్తాను, బయటికి తీసుకొని వస్తాను. నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. హల్లెలూయా. నీకున్న సమస్య ప్రపంచంలో ఎవరికి లేదా? ఉంటుందా? ఉండవండి. మనకున్న ఇబ్బంది, మనకున్నటువంటి కష్టము మనతో పాటే కాదు, మన పూర్వీకుల దాంట్లో కూడా అవన్నీ తట్టుకొని నిలబడి వచ్చిన వాళ్ళే. హల్లెలూయా. అయితే ఎవరిని మాదిరికరంగా తీసుకోవాలంటే దేవునిలో ఉన్న వారిని మాదిరికరంగా తీసుకోవాలి. ఆమేన్. ఎవరిని నా మాదిరిగా తీసుకోవాలా? దేవునిలో ఉండి దేవుడికి భయపడిన వారికి మనము మాదిరికరంగా తీసుకొని బ్రతకాల. నీ పిల్లలకు బుద్ధి చెప్పేటప్పుడు నీవు వాడు 100కి 99 మార్కులు తెచ్చుకున్నవాడు ఇంటి పక్కన ఉన్నాడు అనుకోండి, మీ పిల్లలకు 35-40 వచ్చాయి. ఆ పక్కన అసలు ఫాస్ట్లో ఫెయిల్లో ఉన్నాడు ఒకడు, ఆ పక్కింటోడు ఎవడున్నాడు అసలు ఫెయిల్, ఎప్పుడు అన్ని ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు ఎవరిని చూసి బుద్ధి చెప్తావు? వాడికి ఫెయిల్ అయిన చూసి బుద్ధి చెప్తావా? ఒరే ఇలా 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 ఫెయిల్ అవ్వాలరా, ఇలా చదవకుండా మానేయాలరా, ఇలా అడుగు తిరగాలరా అని బుద్ధి చెప్తావు నువ్వు? లేదు కదా.
ఇద్దరు స్కూల్ పిల్లలే, ఇద్దరు చదువుకునే వాళ్ళే. ఆ ఇద్దట్లో మేలైన ప్రవర్తన కలిగిన వాడిని చూసి నీ పిల్లలకు బుద్ధి చెబుతావు. అవునా? లోకంలో అడ్డదిడ్డంగా బతికిన వాళ్ళు బోలెడు మంది, అడ్డదిడ్డంగా ఎదిగిన వాళ్ళు బోలెడు మంది, అడ్డదిడ్డంగా నిలబడుతూ దేవుణ్ణి హెచ్చరిస్తూ లేదా దేవునికే వార్నింగ్లు ఇస్తూ బతికిన వాళ్ళు బోలెడు మంది ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నటువంటి గొప్ప రాష్ట్రం, గొప్ప దేశం అందులో తగలడింది. హల్లెలూయా. వాస్తవం ఇది. వాక్యంలో ఆయన చెప్పిన మాట, మోసపోకుడి. దేవుడు ఏం చేయబడట? నువ్వు ఆకాశంలో దేవుడు ఉంటాడు, పైన ఉమ్మే ఎవరి మీద పడుతుంది? కొంచెం గ్యాప్ ఉంటుంది పైకి, అది కొంచెం ఎగిరిన తర్వాత కిందకి రావడానికి చిన్న గ్యాప్ ఉంటుంది అంతే. స్తోత్రం. ఉమ్మి నీ నెత్తి మీద కాదు, నీ మొహం మీద పడుతుంది. దేవుడు వెక్కిరింపబడ్డావు. ప్రభువు ఈ రోజు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఎక్కడైతే ఆగిపోయావో నువ్వు అనుకుంటున్నావో, కదలలేకపోతున్నావు నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడ ఈ జీవితం నీకు ఇంక ఇలానే కొనసాగాల నువ్వు కృంగిపోతున్నావో, ప్రభువు ఈ రోజు అబ్రహాము విషయమై, ఇస్సాకు విషయమై ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణములు అట, తండ్రి ఎక్కడ నడిచాడో కుమారుడు అక్కడికే నడిచాడట. తండ్రి ఎక్కడ ఆగాడో కుమారుడు అక్కడ ఆగాడట. తండ్రి ఏ స్వరాన్ని విని ప్రయాణము చేసి ఆగాడో కుమారుడు ఆ చోటుకు వచ్చిందో అక్కడ ఆయన కూడా దేవుని స్వరాన్ని విన్నాడట. తండ్రి జీవితంలో ఏం జరిగిందో కుమారుడు జీవితంలో అదే జరిగిందట. ఇద్దరు కూడా అందులోంచి బయటకు వచ్చారు. ఇద్దరు కూడా అందులోంచి ఎలా తీసుకొచ్చాడు తెలుసా? దేవుడు మళ్ళా ఆశీర్వదించి బయటకు తీసుకొచ్చాడట. హల్లెలూయా. ఆ ప్రాంతం పేరు గెరారు. ఏం ప్రాంతం అండి అది? అంటే చెప్పండి, ఏం ప్రాంతం అది? గెరారు అనే ప్రాంతము. ఆదికాండం 20వ అధ్యాయం తీయండి, 26వ అధ్యాయం తీయండి. అటు ఇటు చేతులు కానీ లేకపోతే మీకు వచ్చే బైబిల్లో ఉన్న వాగ్దానాల కార్డులు కానీ మరి ఏదన్నా ఉంటే పెట్టుకోండి. ఆదికాండం 20వ అధ్యాయము 26వ అధ్యాయము కూడా. మొదటగా 26వ అధ్యాయం చదువుదాం. మొదటి అధ్యాయం నుంచి, మొదటి వచనం నుంచి 3 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులో నీకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టి యుద్ధమా. హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట. గెరారు అనే ప్రాంతానికి ఎవరు వచ్చారట? ఇస్సాకు వచ్చాడు. ఎవరు వచ్చారు? గెరారు అన్న మాట అర్థం లాడ్జింగ్ ప్లేస్, అంటే కాసేపు విశ్రాంతి తీసుకునే స్థలం. చెప్పండి, ఏ స్థలం అది? కాసేపు విశ్రాంతి తీసుకునే స్థలం. ఒకప్పుడు నేను వైజాగ్ లో సింధియా అనే ఏరియా ఉంది, అక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఫస్ట్ టైం సీలేరు నుంచి వైజాగ్ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అక్కడ ఉండడానికి బంధువుల ఇల్లు చాలా దూరం అని ఒక దగ్గరికి వెళ్ళాం. అది హోటల్, దాని పేరు లాడ్జిని పెట్టాడు. అక్కడికి 700 800 ఛార్జ్ తీసుకుని ఒక్క రాత్రి ఉండనిచ్చాడు. ఎందులోండి? ఒక్క రాత్రికి ఉండనిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఉదయానికి ఎగ్జామ్ మేము వెళ్ళిపోయాం, దాన్ని ఖాళీ చేస్తాం. అట్లాగా ఒక్క రాత్రి లేదా కొంత సమయము విశ్రాంతి తీసుకునే ప్లేసు లేదా కొంత సమయం ఆగేటువంటి స్థలాన్ని లాడ్జింగ్ ప్లేస్ అంటారు. అది హిబ్రూలో గెరారు అని అర్థం. ఆమేన్. ఏమని అర్థం అట? గెరారు అనగా ఏంటి? కొంతసేపు ఆగే సమయం. గట్టి చెప్పండి. కొంతసేపు ఆగే సమయం. అక్కడ ఉండిపోము. అది మన నివాస స్థలము కాదు, అది మన బ్రతుకు కాదు, అక్కడే జీవించాలన్నది లేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఇస్సాకు దట, నేను నీకు చూపించే దేశంలో నువ్వు ఉండు అని అన్నాడు. ఇంకొక మాట అన్నాడు అక్కడ. గెరారు అన్నది లాగేటువంటి ప్రదేశం అట. ఏంటది? డ్రాగింగ్ అంటారు, అంటే లాగేది. గెరార్ అన్నది ఏంటంటే అది లాగేది. లాగే చోటన దేవుడు ఇస్సాకుని ఏం చేయమన్నాడట? ఇక్కడ ఉండి ఇస్సాకు అన్నాడట. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఉండు అన్నాడట. అదేంటి లాగే చోట్లో దేవుడు ఎందుకు ఉండమన్నాడు? లాగితే పడిపోతారు కదా. అది ఆత్మీయ స్థితిలో అయినా, ఆర్థిక స్థితిలో అయినా, ఆరోగ్య స్థితిలో అయినా, మరి దేంట్లో అయినా లాగితే ఏమవుతారు? కిందకి పడిపోతారు. అలాంటి ప్లేస్ లో దేవుడట ఆయనకి కనిపించి అన్నాడట, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడట. హల్లెలూయా. వాక్యంలో 26వ అధ్యాయంలో
20వ అధ్యాయంలో ఒకసారి తీసి చదవండి, మొదటి వర్షం నుంచి. 20వ అధ్యాయంలో మొదటి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకు షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి ఎన్నాళ్ళు ఉన్నాడట గెరారులో. ఆ తర్వాత మరలా ఇందాక 26వ అధ్యాయం అని చదివాం. ఇస్సాకు ఎక్కడికి వచ్చి ఉన్నాడట ఇప్పుడు? ఆయన కూడా ఎక్కడికి వచ్చి ఉన్నాడు? గెరారులోనే ఉన్నాడు ఆయన. తండ్రి ఏ మార్గంలో నడిచాడో నువ్వు తండ్రికి తగ్గ కుమారుడు. హల్లెలూయా. నువ్వు అదే మార్గంలో నడుస్తావు. నువ్వు అబ్రహాము కుమారుడు అనుకో, స్తోత్రం. అబ్రహాము దేవుడి స్వరాన్ని వింటే నువ్వు కూడా దేవుని స్వరాన్ని వింటావు. అబ్రహాము దేవుని మాటిని దేవుని కొరకు నిలవబడ్డాడట. ఆమేన్. అబ్రహాముకు చెప్పకుండా చేతనా అన్నంతలాగా దేవునితో స్నేహం చేశాడట. ఈరోజు నీ స్నేహం అలా ఉందా? అబ్రహాము విన్నాడు దేవుని మాట, తన కొడుకు దగ్గరుండి అవన్నీ చూసి నేను కూడా అదే దేవుని అనుసరించాలని అనుసరించాడు. ఎందుకు మీరు 26వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ కరువు వచ్చిందట. ఏమొచ్చింది? వెంటనే పెద్ద సందేహాలు వస్తాయి మనకి. దేవుడు నమ్మున్నాను, అయినా సరే మా ఊరికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. నాకు కరువు వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు కష్టం వచ్చింది, అయినా సరే దేవుడు ఏం కదలట్లేదు, ఏం అనట్లేదు, ఏమీ చేయట్లేదు. నా బ్రతుకు ఎలా ఉంది? వాక్యంలో ఇస్సాకు దేవుడు అన్నమాట, గెరారులోనే నువ్వు ఉండు. అయ్యా ఇక్కడ కరువు ఉంది, ఇక్కడే ఉండు. ఇది కొద్ది సమయం ఇక్కడ ఉండాలా. ఇక్కడ నీకు ఒక పాఠం దేవుడు నేర్పించబోతున్నాడు. ఆ స్థితిలో దేవుడు ఒక బుద్ధి చెప్పబోతున్నాడు. ఆ స్థితిలోనే నీకు మేలైనదేంటి, శ్రేష్టమైనదేంటి, నీ చూపు దేని మీద ఉండాలి, దేని మీద ఉండకూడదు అని నేర్పించడానికట అక్కడ ఉంచాడట దేవుడు. హల్లెలూయా. అబ్రహాము తర్వాత ఇస్సాకు అదే మార్గంలో గెరారుకు వచ్చిందట. దేవుడు మాట్లాడి ఆయనకి ఇచ్చిన షరతు ఏంటంటే, మొట్టమొదటి షరతు 26వ అధ్యాయంలో 2వ వచనంలో, నువ్వు ఐగుప్తునకు వెళ్ళక. ఎక్కడికి వెళ్ళక? ఐగుప్తులోనికి వెళ్ళక. ఎక్కడ ఉండాలట? ఏ దేశం చెప్పాడు ఆయన? గెరారులోనూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఐగుప్తులో వెళ్ళడానికి వీలు లేదు. ఐగుప్తులో నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, గెరారులో ఉండు. అయ్యా గెరారు ప్రాంతం ఎలాంటిది అనుకుంటున్నారు? రానున్న సమయంలో మనకు తెలుస్తుంది. గెరారులో ఉన్న మనుష్యులు దేవునికి భయపడరట. వాళ్ళకి ఏ భయం లేదు? దైవికమైన భయం లేదు. ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు, అక్రమంగా ఉంటారు. అలాంటి స్థలం అది. గెరారులో ఉన్నవాడికట మనిషి ఉంటాడన్న గ్యారెంటీ లేదు. ఆ దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి ఎవరైనా వెళితే, అప్పట్లో వెళితే భార్య బాగుందనుకోండి, భర్తను ఏం చేస్తారట? చంపేసి భార్యను తీసుకెళ్ళిపోతారు. అలాంటి దేశంలో అట దేవుడు అన్నాడు ఇక్కడ ఉండన్నాడట. హల్లెలూయా. ఈరోజు అలాంటి పరిస్థితులు, అంత మూర్ఖమైన మనుషులు, అంత విధంగా మాటలు వినని వారు, గొడవలు పెట్టుకునే వారి మధ్యన దేవుడు నిన్ను పెట్టాడేమో. ఈరోజు ఈ మాట నీతోనే చెబుతా ఉన్నాడు దేవుడు, నువ్వు ఎక్కడే ఉండు, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు? ఐగుప్తులకు వెళ్ళొద్దు. హల్లెలూయా. ఐగుప్తు అనగా లోకము, అది రంగులతో ఉంటది. వెళ్ళినంటనే బాగున్నట్టు అనిపిస్తుంది, వెళ్ళినంటనే చాలా చక్కగా ఉంటుంది అనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు ఐగుప్తుకి. ఆమేన్. తండ్రిని కాదని ఎక్కడికి వెళ్ళాడట? ఆయన స్వరాన్ని, ఆయన మాటను కాదని ఎక్కడికి వెళ్ళిపోయాడట? లోకములోనికి తనకు కలిగిన ధనముతో లోకములోకి వెళ్ళిపోయిన తర్వాత ధనమున్నంత కాలం కూడా స్నేహితులు ఉన్నారట, స్నేహితులు రాండ్రున్నారట, వ్యభిచారం చేశాడట, ఇష్టం వచ్చినట్టు తిరిగాడట, తాగాడట, మొత్తం అన్నీ అయిపోయాయి. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, స్నేహితులు పోయారు, ఆత్మీయులు పోయారు. ఎందుకురా అంటే దేవుడి మాటను వినలేదు. ఏం చేయలేదు? ఇస్సాకు ఏం చేశాడట? దేవుని మాట విన్నాడు. నాయన నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అయ్యా ఇది కష్టమైన ప్రదేశం, ఇక్కడే ఉండు. అయ్యా ఇది లాగేటువంటి చోటు, ఇక్కడే ఉండు. అయ్యా నేను ఎదగలేకపోతున్నాను, పైకి వెళ్ళలేకపోతున్నాను, ఆర్థిక పరిస్థితి మారట్లేదయ్యా, కుటుంబ పరిస్థితి మారట్లేదయ్యా, సమస్యలు వదలట్లేదయ్యా, నేను అడిగినది ఏది పొందుకోలేకపోతున్నాను అంటే ప్రభు అంటూ ఉన్న మాట, నువ్వు అలాగే ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, అది నీకు మేలు కాదు. ఐగుప్తులోనికి వెళితే నీ బలం పోతుంది, నీ ఆస్తి పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, అదన్నీ నీకు ఇచ్చినట్టుగా కనబడుతుంది, స్వేచ్ఛ కనబడుతుంది, స్వతంత్రం కనబడుతుంది, ఇష్టం వచ్చినట్టు తిరిగినట్టుగా నీకు చూపిస్తుంది. కానీ దాని బంధకాల్లో నువ్వు పడతావు. హల్లెలూయా. దాని యొక్క ఉరిలో నువ్వు పడతావు. బుద్ధి లేని మనకి నిజంగా చెబుతున్నాను. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఒక ఎలకను పట్టుకోవాలంటే ఎండి చెప్ప ఎరేస్తారు, ఎరా ఎలక మీద ప్రేమ ఎక్కువయ్యా,
కాదు కదా. దాన్ని పట్టుకోవడానికి అపవాది నీకు ఎర్రేస్తున్నాడు, అధికారమని ఎర్రేస్తాడు, సంపదని ఎర్రేస్తాడు, ఒక ఉద్యోగమని ఎర్రేస్తాడు, ఇంకా అనేకమైనవి నీకు భ్రమ కల్పించి ఇది నిజమే అని చూపించి నీకు యొక్క ఎర్రేస్తాడు. ఆ ఎరకి నువ్వే నిలబడి చూస్తావు, వెలే పడిందిరా ఎలక, రాత్రి దీనికి బోనెట్టానంటావు. నీకు తెలియని విషయం, అపవాది బోన్లో ఎవరు పడ్డారట? హల్లెలూయా. ఎలకను చూసి మురిసిపోతావు, నీ తెలివిని చూసి అబ్బా దీన్ని వెలే పట్టుకున్నాను రా అనుకుంటావు. కానీ ఒక్కటి నువ్వు గుర్తు పట్టుకో, దేవుని మాటను వినకపోతే, దేవుని స్వరాన్ని నువ్వు నిర్లక్ష్యము చేస్తే, నీ ఊరిలో నీ బోన్లో ఎలక పడ్డట్టే నువ్వు అపవాది బోన్లో పడతావు. హల్లెలూయా. వాడు నీకు ఊరేస్తాడు, ఎలకి ఏది ఇష్టమో ఊరేస్తాడు. నువ్వు పడిందని సంతోషించావు, నీకు ఏది ఇష్టమో తెలిసాడికి. హల్లెలూయా. పలానా చోటుకి వెళ్తే నీ పిల్లలు పెళ్ళి అవట్లేదు కదా, అక్కడ గొప్పగా మంచి పూజ చేస్తారు. ఏం చేస్తారు? మంచి పూజ చేస్తారు. నెల గడిచేసరికి పెళ్ళి అయిపోతారా? స్తోత్రం. పెళ్ళైన దగ్గర నుంచి ఏడుపు ఎడవులు తప్ప జీవితం సంతోషం అన్నది సాగరం. నిజంగా జరిగింది. ఎరేసాడు, జీవితం ఏమైంది? నాశనమైంది. ఈ ఏడాది గడిచేసరికి జాగ్రత్తగా విడాకులు, లేకపోతే ఒకరినొకరు కొట్లాట్లు, ఇంకా క్షేమంగా ఉన్నాం బాగున్నాం, ఒకరి బలం ఒకరికంటే ఎక్కువైందంటే చంపేయడాలు. అపవాది చేసే పనులు అవి. ఆమేన్. అపవాది చేసే పనులు. వాడు ఎర్రేస్తాడు. ఆ ఎర్రకి నువ్వు పడ్డావు అనుకోండి, దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. ఆమేన్. దేవుడు ముందుగానే ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాయన ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని చేసి హైవే మీద వెళ్తాడు, చిన్న గీత అలా పెట్టి పెడతాడు. దాని అర్థం ఏంటి? తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు చేసే పని. ఏట్రా గీతలు అడ్డదడ్డం కట్టాడు, తిన్నంగా అట్లని జమ్మని వెళ్తారు. ఏం జరిగిద్ది? దేవుడు కూడా నీకు చెప్పేటప్పుడు నీకు అడ్డమైన గీతల్లా కనబడతాయి. ఈ రోజు నేను అరుస్తున్న అరుపు, దేవుని మాట, దేవుని స్వరము నీకు పిచ్చి కేకలా వినబడుతుంది. చెప్పారులే అని. స్తోత్రం. కాలము గడుచున్న కొద్దీ ఆ గొంతులో నువ్వు పడినప్పుడు అర్థమవుద్ది, అయ్యా నీ మాట నేను వినలేదు, నీ స్వరాన్ని నేను వినలేదు. ఆ రోజు నువ్వు నాకు స్పష్టంగా నీతో నేను మాట్లాడావు, నేను పట్టించుకోలేదు, అందుకని గతి నాకు పడింది అని. హల్లెలూయా. ఇస్సాకు అయితే అన్నాడట, దేవుడు మాట, ఐగుప్తులోకి వెళ్ళొద్దు అంటే ఏమైపోయాడు? అక్కడికి వెళ్ళడం అనేసి. గెరార్లో ఏముందట? కరువు వచ్చింది. ఆ దేశానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తులో కరువు లేదు, ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో మేలుంది, ఐగుప్తులో పచ్చదనం ఉంది, ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా సుఖంగా బ్రతికారు, సొలొమోను మహారాజులాగా. కానీ ఏం లేదురా అంటే మనసులో నెమ్మది లేదు, మనసులో విశ్రాంతి లేదు, చస్తే ఎక్కడికి పోతాడో గ్యారంటీ లేదు. అలాంటి బ్రతుకుతున్నాడు సొలొమోను మహారాజు. అలాంటి బ్రతికిన వారు ఉన్నారట ఐగుప్తులో. అలాంటి వారిని చూసి ఇస్సాకు మోసపోలేదు. పుల్లని చూసి నక్క వాసన ఎట్టుకుందంటారు తెలుసా లోకంలో సామెత. అడేదో చేశాడు, మన వాళ్ళు ఎలా చేద్దాం. అరే అది వాక్యానికి విరుద్ధం కదా, దేవుని మాటకు విరుద్ధం కదా, అడిగి మేలే కలగని. అది మేలైంది కాదని వాక్యం చెప్తుంది. దేన్ని నమ్మాలా? చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. దేవుని వాక్యం నీకంటే నీ తాతల ముత్తాతలు చూచి ఇప్పటికీ నిలిచి ఉంది ఆయన మాట. భూమి ఆకాశాలు గతించని ఆయన వాక్కు చెబుతా ఉంది. నాయనా మీ తాత ముత్తాతలను చూశాను, వాళ్ళకి చెప్పాను, విన్నవాడు విన్నాడు, విన్నోడు వినలేదు. ఇది నీ చేతుల్లో ఉంది. ఇస్సాకు చెబుతున్నట్టుగానే దేవుడు ఈరోజు నీతో చెబుతున్న మాట, ఐగుప్తు అనే లోకంలోనికి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఆ రంగుల లోకంలోనికి వెళ్ళొద్దు, మోసపోవద్దు. ఎటువలు వెళ్ళిపోతున్నారు, నీ స్నేహితులు వెళ్తున్నారు, నీతో ఉన్నవారు వెళ్ళిపోతున్నారని వెళ్ళి నువ్వు మోసపోవద్దు. ఖచ్చితంగా చెబుతున్నాను, నువ్వు మోసపోవద్దు. దేవుడు అబ్రహాముతో 20వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు, ప్రయాణమే బయటకు వచ్చినప్పుడు, ఆ ప్రయాణములో ఆయన స్వరాన్ని వింటూ ఎక్కడికి వచ్చాడంటే గెరారు దగ్గరికి వచ్చాడట. ఈయన గెరారుకు వచ్చి ఆగిన తర్వాత ఇస్సాకుతో కూడా దేవుని వాక్ అంటుంది, ఇక ఐగుప్తులకు వెళ్ళొద్దు నువ్వు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొద్దట? గట్ట చెప్పాలి, ఎక్కడికి వెళ్ళొద్దు? వెళ్ళొద్దు. ఇప్పుడు ఆ మాట, ఆ స్వరం వినగానే మనకి ఏం కలుగుతుంది? అమ్మయ్య అనిపిస్తుంది. సర్లే దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడే ఉంటాను అని అనుకుని నిర్ణయం తీసుకున్నాడట ఇస్సాకు. ఏం తీసుకున్నాడు చెప్పాలి? మొదటి కష్టమైన ప్రదేశమైనా ఎక్కడికి వెళ్ళకూడదు మనం? ఐగుప్తు అనే లోకములోనికి వెళ్ళకూడదు, లోకము వైపు చూడకూడదు. రెండవది, నిన్ను అక్కడ ఉన్న దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? ఉంచిందే చెడ్డ ప్లేస్,
ఉండమన్న స్థలమే చెడ్డది, ఆ పరిస్థితే బాగోలేదు. అందులో మళ్ళా దేవుడు ఏం చేస్తాడట? పరీక్షిస్తాడట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాడు దేవుడు? అక్కడ కూడా పరీక్షిస్తాడు. 26వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఇస్సాకు దేవుడు ఉండమన్నాడని ఉన్నాడట. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమెను సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది అనుక ఆ చోట మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్యను చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమెను సహోదరిని ఎలా చెప్పితో అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుని అని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనను ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చి పెట్టువాడవు కదా అనెను. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు అక్కడ ఉండమన్న తర్వాతట ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద పడింది? ఇస్సాకు యొక్క భార్య మీద పడింది. ఇవి నీకేమవుద్ది అని అడిగారు. ఏంటట? భార్య అని చెప్తే ఏం చేస్తారో చంపేస్తారు. అలాగని ఈయన వారికి భయపడి ఏమని అన్నాడంటే సహోదరి అన్నాడట. ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. రాజు దృష్టి ఆవిడ మీద ఉంది, లేదని కాదు, నేను చెబుతాను ఎక్కడుందో, ఏమనుందో, ఎలాగ ఉందో. అసలు అన్ని రోజులు చాలా దినములు అక్కడ ఆగిన తర్వాత ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆగాడో కూడా చెబుతాను, ఆలకించండి. అక్కడట ఆ రాజు అబీమెలెకు అన్న రాజు తన జీవితంలో జరిగిన ఒక దెబ్బ, ఒక బాధాకరమైన సంఘటన బట్టి ఆ యొక్క ఇస్సాకు భార్యను వెంటనే తన దగ్గర తెచ్చుకోవడానికి ఆగిపోయాడట ఆయన. హల్లెలూయా. ఆగిపోయాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏమని చూశారు? ఇస్సాకు భార్య చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, ఇస్సాకట తన భర్త కాదట అంటూ ఆవిడ మీద చూపులు, ఆవిడ మీద తప్పుడు మాటలు. లోకములో ఉన్నవారు తీరంతే కదండి, లోకములో ఉన్నవారు తీరంతే. నేను 100% చెబుతా ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు సైతం, ఎక్కడెక్కడ వింటున్నవారు సైతం కూడా చెబుతా ఉన్నాను. మీ పిల్లలైనా, మీ పెద్దవాళ్ళైనా, మీరైనా సరే ఒకసారి యూట్యూబ్ హిస్టరీ చూడండి, గూగుల్ హిస్టరీ చూడండి. వాళ్ళు ఎంత దరిద్రమైన చూస్తున్నారో మీకు అర్థమవుతుంది. దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? పాపము మీదనే ఉంటది. ఖచ్చితంగా తీసి చూడండి. కావాలంటే వింటున్నవారు వెంటనే తీర్చోవడం దొరుకుతారు అందరూ కూడా ఖచ్చితంగా. హల్లెలూయా. వాస్తవం సుమి, నాకు తెలుసు ఆ విషయాలు. ఇస్సాకు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా దరిద్రమైన పనులు చేసేవాళ్ళే, చెడ్డ ఆలోచన కలిగిన వారే, మంచి అన్నది వారికి లేనే లేని స్థితి. అలాంటి స్థితిలో అక్కడ దేవుడు ఉండమన్నప్పుడు ఈయనకి ఏం కలిగింది? దినదిన గండంలో గడిచింది. హల్లెలూయా. ఎలా ఉందట? దినదిన గండం. ఏ రోజు ఎవడొస్తాడో, ఏ రోజు ఏం చేస్తారో అంటూ ఇబ్బందికరంగా బ్రతుకుతున్న సమయం ఫరో ఆ మాట అన్నాడట, ఈవిడ నీ చెల్లెని చెప్పు, మా మీద ఎంత పాతకం తెచ్చిపెట్టో, ఒకవేళ ఎవడైనా ఏమైనా తప్పు చేసి ఉంటే మా మీదకి ఏం దిగును, గొప్ప ఇబ్బంది మా మీదకి దిగును కదా అన్నాడు. అదే ఇంటెన్షన్ ఎవరున్నారంటే ఫరో రాజు కూడా, అంటే అబీమెలెకు కూడా అక్కడ అదే ఇంటెన్షన్తో, అంటే అదే ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకు అలా జరిగింది అంటే కొడుకు జరగడం కొత్త కాదు. ఎందుకన్నా ఈ సమస్య నీకు కొత్త. ఈ సమస్య ఎవరికో కొత్త? నీకు కొత్త. సమస్యకు నువ్వు కొత్త కాదు. నీ జీవితానికి నువ్వు వచ్చిన సమస్య నీకు చాలా పెద్దది, కానీ ప్రభువుకి అది కొత్త కాదు. దేవునికి అది పాత సమస్య. లేకపోతే ఇప్పుడు ప్రభు ఈ బిడ్డకి ఎలా జరగాల అనుకునేటువంటి వ్యక్తి దేవుడు కాదు. అందరి విషయాలు, అందరి జీవితాలు, మనిషి అన్నవాడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎలా గెంతులేస్తాడో, ఎలా ఉంటాడో, ఎలా దేవుని దగ్గరకు వస్తాడో, ఎలా కొడితే దేవుని వైపు చూస్తాడో ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నీకున్న సమస్య కొత్తదనుకోవద్దు. 20వ అధ్యాయం తీసి చూడండి, అదే సమస్య తన తండ్రికి వచ్చింది. ఎందుకు గొప్ప విచిత్రం ఏంటంటే అదే రాజు, మళ్ళా రాజు కూడా ఎవరట? అదే రాజు. 20వ అధ్యాయం తీసారండి, 1-2 వచనాలు చూడండి.
దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును శూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి, ఇదే అబీమెలెకు రాజట, చెల్లెని అన్నాడు కదా పర్లేదులే అని చెప్పి ఎక్కడ తెచ్చి పెట్టుకున్నాడట? ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడట. చదవని పూర్తిగా. అయినను స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట తెచ్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు సుమా అని చెప్పాను. హల్లెలూయా. అబీమెలెకు ఇదే రాజు అబ్రహాము విషయంలో జోక్యం చేసుకున్న అదే రాజు, తన కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా జోక్యం చేసుకున్నవాడు అదే రాజు, అదే ఏరియా, అదే స్థలము. హల్లెలూయా. నువ్వు కొత్త పద్ధతులు ఏమి బతకట్లేదు, ఇది జ్ఞాపకం ఉంచుకో. నీది కొత్త సమస్యమే కాదు, ఇది జ్ఞాపకం ఉంచుకో. నీలాంటి సమస్యలు కలిగిన అనేక మందిని దేవుడు మార్చాడు, నీ జీవితం కూడా మారుస్తాడు. నువ్వు ఎక్కడ ఉండాలట? దేవుని దగ్గర. ఆమేన్. దేవుని మాటకు చెప్పినట్టు నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. ఐగుప్తులోకి వెళ్ళకుండా దేవుడు ఆ ఇబ్బందిలో పెట్టాడు, అక్కడే ఉండు. ఆ కష్టంలో పెట్టాడు, అక్కడే ఉండు. ఆ శోధనలో పెట్టాడు, అక్కడే ఉండు. కంగారు పడి చిన్న కుమారుడు పరిగెట్టినట్టు నువ్వేం చేయొద్దు, పరిగెత్తొద్దు. హల్లెలూయా. అబ్రహాము కూడా తన భార్యను తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఏమని చెప్పాల్సి వచ్చిందట? నా చెల్లెని చెప్పాల్సింది. ఎందుకు చెప్పాడు అంటే ఆ ప్రాంతం వాళ్ళందరూ ఇందా మాట్లాడిన మాట. వాళ్ళకి ఏం రాలేదు, బుద్ధి రాలేదు. కానీ రాజుకు బుద్ధి వచ్చింది. ఆ రాత్రి అక్కడ జరిగిన విషయము మరొక గ్రంథమైన ఏషారు గ్రంథంలో రాయబడిన మాట. ఆ రాత్రి ఆ యొక్క షారా విషయాన్ని అబీమెలెకు దగ్గరకు వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా పొగిడేస్తున్నారట. బాబోయ్, ఈవిడ ఎంత అంత అందం కాదండి, చాలా అందమైందండి, అట్లాంటి స్త్రీ మీ వద్దన ఉండాలండి అంటూ పొగిడేసరికి ఈయన అనుకున్నాడంటే నేను రాజుని కదా, నాకు అడ్డు చెప్పేవాడు ఎవడు అని చెప్పి అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఏమవుద్ది అంటే చంపేస్తాడు. రాజు వచ్చి అడిగాడని నాకు చెల్లవుద్దంటే సరే అని చెప్పి వెంటనే అబ్రహాంకి మేలు చేస్తానని చెప్పి షారాను తన ఇంట తెచ్చి పెట్టుకున్నాడట. ఆ రాత్రి సింహాసనం మీద ఆయన పడుకున్నాడట. ఎక్కడ పడుకున్నాడు ఆయన? విశ్రాంతి తీసుకోవడానికి తన గద్దెకి వెళ్తే తన గద్దె దగ్గర ఎవరు ఉంటారు? అక్కడ రెడీగా ఉండాల్సిన వారు షారా ఉండాలి. కాబట్టి దేవుడు ఆయనకి గాఢ నిద్రను ఎక్కడ కలిగజేస్తాడంటే ఆయన సింహాసనం మీదే రాత్రి మొదలుకొని ఉదయం వరకు అక్కడే పడుకుని ఉన్నాడట. ఉదయం పడుకొని లేచి లేవడంతోనే మంత్రుల్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ హఠాహుటిగా వెంటనే పిలిపించాడట. ఆ రాత్రి ఏం జరిగిందంటే ఆయన సింహాసనం మీద పడుకొని ఉంటే అతని మీద నిలవబడి ఒక దూత కత్తి తీసి తన పేక నరకడానికి సిద్ధంగా ఉంది. ఇది రాయబడిన మాట. హల్లెలూయా. ఒక కత్తి ఏం తీసినట్టండి? దేవదూత ఒక కత్తి బయటకు తీసి తన మీద నిలవబడి ఉండి చంపడానికి, తల నరకడానికి కత్తి పైకెత్తి చంపబోతుండగా ఈయన అన్నాడట, నన్నెందుకు చంపుతున్నావు అంటే నువ్వు చేసిన పనిని బట్టి. నేనేం తప్పు చేశాను నేను అడిగితానన్నట. అబ్రహాము భార్య, ఇంత తెచ్చుకున్న సారా అబ్రహాము భార్య, ఆవిడ నిమిత్తం నేను చంపుతున్నాను అంటే నేను తప్పుగా ఏమీ చేయలేదు, నా చెల్లెన్నాడని తీసుకొచ్చాను అని అంటే దాని నిమిత్తమే నీకు మెలుకు ఇచ్చాను, లేకపోతే నీ తల తెగిపడి ఉండేది. ఇదిగో ఆయన భార్యను ఆయనకు అప్పగించు, లేదంటే తెలుసు కదా అని చెప్పి నీ ఖడ్గము నీ యొక్క తలను తెగ నరకగలదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడట దూత. హల్లెలూయా. ఆ భయం వల్ల ఇస్సాకు భార్య అందగత్తని ఈ దగ్గరికి భటులందరూ వచ్చి పొగిడినా సరే తెచ్చి పెట్టుకోవడానికి ఆగాడట. ఆమెన్. ఒక బాబు ఎలానే గతంలో ఒకటి చెల్లి అన్నాడు తెచ్చి పెట్టుకుంటే రాత్రి దేవతతో వచ్చి నా మీద కత్తెట్టింది. నేను కంగారు పడకూడదు, అసలు వీడు ఎవరో ఏంటో నిదానంగా చూస్తానన్నప్పుడు అలా పరిశీలించి చూసేటప్పుడు కిటికీలోంచి అబీమెలెకు చూస్తే ఇస్సాకు తన భార్యతో సరసమాడడం కనబడితే అప్పుడు అన్నాడు ఆ మాట, ఇవి నీ భార్య కదా, నువ్వు ఎంత పాతకం తెచ్చి పెడదు. ఎందుకంటే మొట్టమొదటి చచ్చిపోయేది ఎవరు? హల్లెలూయా. రాజ్యంలో ఏం జరిగినా ఎవరు పేరెడతారో? రాజు పేరే. ఆంధ్రప్రదేశ్లో పలానా చోటు జరిగింది అనగానే వెంటనే న్యూస్ ఛానళ్ళన్నీ మూగైపోయి గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటారు. ఈడేదో తాగి తిరిగి చెడ్డ పని చేశాడు, వెంటనే టాక్ ఎక్కడికి వెళ్తుంది?
రాజ్యంలో ఎవడు పొరపాటును తప్పు చేసినా శిక్ష ఎవడి మీదకి వెళ్ళిపోద్దట, రాజు దగ్గరికి. ఈయన రాజు బయటికి వెళ్ళి చూడలేదు, అబీమెలెకు బయట సారమ్మ ఎలా ఉందో చూడలేదు, ఈ యొక్క ఇస్సాకు భార్య రెబ్కా ఎలా ఉందో చూడలేదు. ఆయన దగ్గరికి వచ్చి మొత్తం బ్యాచ్ అంతా పొగిడేసరికి దగ్గర తెచ్చి పెట్టుకున్న ఒక్క తప్పుకి ఉదయాన్నే లేచిన వెంటనే మంత్రులందరినీ పిలిపించాడట. అబ్రహాం విషయంలో అందరినీ పిలిపించి అర్జెంటుగా అబ్రహాం మీరు ఇక్కడ పిల్లని అన్నాడట. ఏమయ్యా అంటే, ఆయన పెట్టుకున్నప్పటి నుంచి ఆ రాజ్యంలో ఎవరికి పిల్లలు లేరు. ఏం లేరు నాయన, ఆలకించండి, నిన్ను తొక్కేవారు, నిన్ను తిట్టేవారు, నిన్ను దూషించేవారు ఎవ్వరు ఉండని ఒక్కటి గుర్తు పెట్టుకో, క్రీస్తు యేసు ద్వారా నువ్వు అబ్రహాము సంతానం. హల్లెలూయా. నువ్వు ఎవరి సంతానం అంట? అబ్రహాము సంతానం. నిన్ను తిట్టిన వారు శపింపబడతారు, నిన్ను దీవించిన వాడు దీవింపబడతారు. నిన్ను తిట్టుకున్న వాడికి అది శాపం వస్తుంది. నువ్వేం అనవసరం పని లేదు, ఎందుకంటే నువ్వేం ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ కోసం. వాక్యం అలా చెప్పలేదు. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము అన్యజనులైన మనకు కలుగునట్లు ఆదికాండంలో 12 రాయబడింది అబ్రహాముతో. దానిని గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత రెండో లైన్ ఏమన్నాడో తెలుసా ఆయన? నిన్ను దీవించిన వారు దీవించబడతారు. అంటే నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించిన వాడు శపింపబడతాడు. హల్లెలూయా. నేను దూషించిన వాడు ఏమవుతాడట? శపింపబడతాడు. నువ్వు ప్రత్యేకించి ఏది చేయాల్సిన పని లేదు. ఆమేన్. నువ్వు ప్రత్యేకించి ఏమి అనాల్సిన పని లేదు. ఇంకో దగ్గరికి ఆ బాధను తీసుకొని చెప్పాల్సిన పని లేదు. నీ మీద నిలిచి ఉన్నటువంటి ఆయన వాక్కు, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వాక్యం బట్టి పెరిగితే, ఆయన ఆత్మ నీలో ఉంటే, అబ్రహాముకున్న వాక్కు ఎవరి మీద ఉంటుందట? నీ మీద ఉంటుంది. నేను దూషించి వాడికి జీవితం నాశనం అవుతుంది, నీకేం కాదు. ఆమేన్. వాస్తవం అండి అది. నువ్వు అడ్డుకోవాలని అనుకున్నా ఏది జరగదు నీ వల్ల, చెబుతూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు సరిగ్గా నాటబడితే, సరిగ్గా దేవుని పొలములో నువ్వు ఉంటే, అటు ఇటు ఐగుప్తు వంటి లోకములో నువ్వు చూడకుండా ఇస్సాకులాగా నువ్వు ఉంటే, ఇస్సాకు విషయంలో దేవుడు రాజు అందుకనే భయపడ్డాడు. ఎంత పాతకం తెచ్చిపెడుతుందో తెలుసా, ఎంత నాశనం తెద్దో తెలుసా నీకు? నువ్వు ఎందుకు అలా చేసావు అంటే, అయ్యా ఎక్కడ ఉన్నవాడు ఎవడన్నా సరే నేను తన భర్తనంటే నన్ను చంపేస్తారని భయంతో అనగానే రాజు చేసిన మొట్టమొదటి పని చేస్తా, ఇస్సాకును గాని అతని భార్యను గాని ఎవడన్నా ముడితే వాడికి మరణ శిక్ష అన్నాడు. హల్లెలూయా. నిన్ను శోధించిన దేవుడే, నిన్ను పరీక్షించే దేవుడే, నీకు కాపుదల ఇవ్వకుండా పరీక్షించడు. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడాలా. నిన్ను పరీక్షించే దేవుడు నీకు కాపుదల ఇవ్వకుండా పరీక్షించడు. ఏది నిన్ను తాకదు. హల్లెలూయా. 91 కీర్తన ఎంతమందికి తెలుసు? నీ ప్రక్కన 1000 మంది పడినను కోడరని వాక్యం చెప్పిందా? రాదని చెప్పిందా? వాక్యం ఏమన్నా? పడతారు, అయినా నీకేం కాదన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవే. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవే. అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదంతో నువ్వు నడుస్తా ఉన్నావు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్వదించాడట. అయితే ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి కరువు వచ్చింది. వెంటనే అనుకుంటూ నువ్వు దేవుల్లో ఉన్నాను, దేవునితో ఉన్నాను, పుట్టినప్పటి నుంచి దేవునితో ఉన్నాను. స్తోత్రం. నిజం చెప్పి ఎన్నిసార్లు తప్పుంటావు నువ్వు? నిజంలో మాట్లాడితే ఎన్నిసార్లు తప్పుంటావు? ఎన్నిసార్లు అబద్ధం ఆడుంటావు? ఎన్నిసార్లు మోహపు చూపుంటావు? ఎన్నిసార్లు దేవుడు చెయ్యొద్దని చేసి ఉంటావు? తిరగేసి నువ్వేమనంటావు? మళ్ళా బై బర్త్ నేను క్రిస్టియన్ అంటావు. ఏంటి నేను పుట్టినప్పటి నుంచి ఏం లాభం? ఏమండి ఏమైనా ఉందా లాభం? వాక్యం చదవం, ప్రార్థన చెయ్యం, దేవునితో సమయం గడపం, దేవుని విషయంలో ముందుకు రాము. ఏం లాభం? తిరిగి ఈరోజు చెబుతున్న వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇస్సాకు ఉన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఒక కృప, ఒక ధన్యత ఏంటంటే అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడట, తన కుమారుడైన ఇస్సాకు దేవుని స్వరాన్ని విన్నాడట. నువ్వు వింటున్నావా దేవుని మాటని? రోజు ఆయన వాక్యం బయలు వెళుతూ ఉండగా ఆయన మాటకు చెవి ఒప్పుతున్నావా? నిజమే, నేను తప్పు చేస్తున్నాను, ఇలా ఉండకూడదు, నా బ్రతుకు ఇలా ఉండకూడదు, నేను బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాను, ఇలా ఉండకూడదు, బాధ్యతగా ఉండమని దేవుడు చెప్పాడు. వింటున్నారా? స్త్రీలు ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం. సామెతల 30 అధ్యాయం ఏం చెప్తుంది? తక్కువ నేను ఒకసారి. చాలా మంది కోపాలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడు గాక. క్షమించాలి. 31 అధ్యాయము అనుకుంటా. 31 10వ వచనం చదవండి. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ఏంది ఏముంచుతాడట?
నమ్మిక ఉంచులాగున ఆవిడ ఎలా ఉంటుందట, గుణవతి అయి ఉంటది. 15వ వచనం చూడండి, ఆమె ఏం చేస్తుందట? గడి చెప్పాలి. ఎప్పుడట? ఆమె పక్క వాళ్ళు చెప్పండి. స్త్రీలు 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 అడగండి ఒకసారి. స్త్రీలను చూసి మీ అమ్మాయి అవ్వచ్చు, ఈ పక్కింటోళ్ళు వచ్చి ఒకసారి అడగండి, చీకటితో లేవుతున్నావు అని. స్త్రీల విషయం కదా దేవుడు చెప్పాడు. ఎవరి విషయం అది చెప్పాడని? నువ్వు ఆ రీతిగా బతికితే అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని వాగ్దానం ఎవరి మీద ఉంటుంది? నా మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పడుకోవడం ఏదో సరదా అనుకుంటున్నావు, నువ్వు పడుకోవడం అంటే సుఖం అనుకుంటున్నావు నువ్వు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్రహాము అలాగే పడుకున్నాడట, కాసింత నిద్ర పడుకున్నాడు. 400 సంవత్సరాలు తన పిల్లల 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 4 తరాలు బానిసత్వంలోకి వెళ్ళాయి. చిన్న నిద్ర. నేను చెబుతా ఉంటాను, ప్రార్థనకి లేవండి అని చెబుతా ఉంటే ముసుగు తన్ని పడుకుంటారు. ఉదయం తేకటితో 8, 9, 10 ఎత్తగాని లేవరు. బుద్ధి లేదు. వాక్యం చెబుతున్న మాటను ఆలకించకుండా ఉండడానికి. వాక్యం చెబుతుందా లేదా? నువ్వు పడుకున్నట్లయితే సోమరిలాగే ఇంకొంచెం పడుకుంటాను ఇంకొంచెం పడుకుంటాను. దారిద్ర్యత నీ ఇంటిలోనికి దోపిడి దరుడుచుని వస్తాడట. దరిద్రం నీ ఇంట్లోకి ఎందుకు వస్తుందట? అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను అయినా దరిద్రం వస్తుంది. ఏంటి లాభం అంటే, నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో ఏం చేస్తున్నావు? అప్పుడు ఎవరు వస్తున్నారట నీ ఇంట్లోకి? రెడీ అప్పలు ఎవరు వస్తున్నారట? ఆయుధదారుడు వచ్చినట్లు దోపిడిదారుడు నీ ఇంట్లోకి వచ్చి నీకేం కలిగజేస్తాడట? ఉన్నాయన్నీ పట్టుకెళ్తాడు. నువ్వు కష్టపడేది పట్టుకెళ్తాడు, నీ కష్టార్జితాన్ని పట్టుకెళ్తాడు, నీకు తిన్నవాడు చేయనివాడు. నాకేది మేలు జరగట్లేదు లేదు, నీకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నావు. అది అసలు విషయం. వాక్యంలో ఆయన స్పష్టంగా చెబుతున్న మాట. ఇస్సాకు దేవుడు మాట విన్నాడని వెళ్ళలేదా? నువ్వు వింటావేనువా? పురుషులైన వారి విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటి? పురుషులారా ఈ భార్యలు ఏం చేయాలి? ఏం చేయకూడదట? అంత ఏడిపించకండి. హల్లెలూయా. ఏం చేద్దట అండి? మరి మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ఉదయాన్నే లేచాడట. ఎప్పుడు లేచాడట ఆయన? మార్కు సువార్త చదివిన అలవాటు ఉంటే అందులోని మొదటి పేపర్ ఎలా తప్పగానే ఆయన వేకువ జాముని లేచి అని ఉంటుంది. మరి మనం ఎప్పుడు లేవాలి చెప్పండి అయ్యా? యోబు ఎప్పుడు లేచాడట? గడి చెప్పాలి. యోబు పురుషుడా స్త్రీయా? మరి ఇందాక స్త్రీ విషయం, ఇల్లు చక్కబెట్టుకునే విషయం, దేవునితో గడిపే విషయం, వేకువ జాముని లేచి తీరాలి. ఒక అనారోగ్య కారణం బట్టి తప్ప. నేను మరలా చెప్తున్నాను, ఒక అనారోగ్య కారణం బట్టి తప్ప మిగతా టైం అంతా వాళ్ళు ఏం చేయాలి? లేచి తన దేవుని దగ్గరికి వెళ్ళి తను తాను ప్రత్యక్షపరుచుకొని తన ఇంటి వారి పనులన్నీ చేయాలట. ఇది దేవుడు పెట్టిన క్రమం. మరి పురుషులైన వారు యోబు ఏం చేశాడు? వేకువజాము లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడట. హల్లెలూయా. నువ్వేం చేస్తావు సుమి? హల్లెలూయా. వేకువజాములు లేవడం చాలా ఇబ్బంది పని కదా, అవునా? నీకు 5 గంటల డ్యూటీ రమ్మని ఫోన్ చేస్తారు, ఏం చేస్తారు? అది డబ్బు. ఏంటది? అది డబ్బు కాబట్టి లేవచ్చు. క్షయమైన వాటిని కోరని అన్నారా లేదా? పాట పాడారా లేదా ఇందాక? క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. హల్లెలూయా. అన్నమా లేదా? స్వరం కలిపారా లేదా? మరి ఉదయకాలం ప్రార్థనకి ఎంతమంది లేగుతున్నారు? ఇస్సాకు ఆశీర్వాదం కావాలా, అబ్రహాం ఆశీర్వాదం కావాలా? 5 గంటలకు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? అంటే కారణం ఏం చెప్తారు? సరే వదిలే, ఎగ్జామ్ కోసం వేరే ఊరు వెళ్ళాలా? దేనికోసం? ఈ బెడ్లో సురవరం ఏ ఊరుండది? సూరంపాలెం. ఎగ్జామ్ అప్పుడు 9 గంటలకు ఎగ్జామ్ స్టేషన్లో ఉండాలి. ఎన్ని గంటలు ఇస్తారమ్మా అప్పుడు? జాగ్రత్తగా మనం లేచే టైం రెడీ అవ్వడానికి గంట, మళ్ళీ టిఫిన్ తినాలి, ఆటోలు దొరకాలి, అక్కడికి వెళ్ళేసరి. కానీ జాగ్రత్తగా 5 గంటలకు 4:30కు లెగిసిపోయి వెళ్ళరా అండి? అది భవిష్యత్. అసలు ఎగ్జామ్కి వెళ్ళే లోపు నువ్వు ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎందుకు వెళ్తావు పైకి? ఆయన దగ్గర ఉండడం అవకాశం లేదు. అదమ పాతాలని పోతావు. వాక్యంలో ఆయన చెబుతున్న మాట, నువ్వు బ్రతకాల్సిన విధానాన్ని దేవుడు చెప్పాడు. నువ్వేం చేస్తావు అంటే
నాకు అబ్రాహాం ఆశీర్వాదం కావాలా, అబ్రాహాంలో ఉండను. ఏం చేయను? ఉండను. నాకు ఇస్సాకు ఆశీర్వాదం కావాలి. అబ్రాహాం ఏది పొందుకున్నాడు? ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు తర్వాత నేనే సొత్తు, నా సొత్తు. కానీ ఇస్సాకులా నేను ప్రార్థన చేయను, ఇస్సాకులాగా నేను ఉండమన్న చోట ఉండను. ఉంటాం మనం? దేవుడు లోకంలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోతా ఉంటారు? సరే, లోకం సంగతి ఎందుకరా, పట్టు మన గంట సేపు వాక్యం వింటారు, టైం చూస్తూ ఉంటారు. ఈ గంటలో 4 సార్లు బయటికి వెళ్ళి వస్తాం. మళ్ళా మనం వెళ్తారా వెళ్ళరండి? సరే, మీరు తప్పుగా అనుకున్నట్టు మాట చెప్తాను. ఈ గంట సమయంలో ఎన్నిసార్లు బయటికి వెళ్ళి వచ్చి ఉంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రయాణంలో బస్సు ఎక్కరు, ఎక్కడ ఆపుతారు మీరు? ఎంత అవసరమైనా, ఎంత అర్జెంట్ అయినా ఆఖరి వరకు ఊగుతాం, ఓపిక పడతాం. ఇక్కడ పర్లేదులే, 2 మాటలు గాలిగిపోయినా పర్లే. జాగ్రత్త పడదాం. ప్రభు వాక్యానికి ఇవ్వవలసిన శ్రద్ధ. ఇందాక నేను అన్న మాట, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట ఏం చేస్తాడట? వింటాడు. వింటే జయిస్తాడు. హల్లెలూయా. వింటే జయిస్తాడు. వినలేదు అనుకోండి, ఇక్కడ జాగ్రత్త వాక్యం అనేసి ఇంటికి వెళ్ళి రేపు కూడా సేమ్ అలానే లేచి అలానే నడుచుకున్నాం అనుకోండి, లోకపు సామెత చెప్తే తిట్టుకుంటారు. మరి ఏదో వంకరని చెప్తారు, ఏదో తోక, ఎంత చెప్తాం. కానీ దేవుడు ప్రేమమయుడు కదా, చెబుతూ 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 ఆఖరి రోజు వరకు కూడా నీకు చెబుతూనే ఉంటాడు ఆయన. మార్పు నొందితే అబ్రహాం ఆశీర్వాదంలోకి అడుగు పెడతాం. మార్పు నొందలేదా తప్పుపోయిన కుమారులాగానే ఏడుస్తూ ఉంటాం. నీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఆ రాజుకు బుద్ధి వచ్చిందట. ఒక్క దెబ్బ రాత్రి వచ్చిన కళ మరిచిపోలేదు ఇంకా. ఇస్సాకు భార్య బాగుంది, ఆ రెబ్కా బాగుంది, రెబ్కా బాగుంది, అబ్బాబాబా రెబ్కా వంటి వారు మన దేశంలో ఎవరూ లేరండి అంటూ పొగుడుతున్న ఈసారి కంగారు పల్ల. దీనికి ముందు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇదే అభిమేలెకు రాజు మరలా బుద్ధి వచ్చి ఈసారి కంగారు అన్నాం. అసలు నిజంగా అన్నా కాదా? ముందు జాగ్రత్తగా ఈ దగ్గర పక్కన ఇల్లు తీసి పెట్టండి, నాకు కనబడాలి అని చెప్పి తీస్తే అప్పుడు రాజుగారి మేడగదులు నీటిగా కిటికీలను చూస్తే ఈయన చేసే పని కనబడింది. అమ్మమ్మమ్మ ఎంత పని జరుగును, ఈసారి నిశ్చయంగా నన్ను ఏం చేసాను? ఆయన చెప్పిన మాట అదే, రాజ్యంలో ఎవడైనా నిశ్చయముగా శయనించును కదా అన్నాడు ఆయన. ఎవడైనా ఒకవేళ తప్పు చేస్తే మొదట పోయేది ఎవరు? ఎంత పని చేసావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒరే బాబు, దేవుడు నిన్ను చెడ్డ స్థలంలో ఉంచాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన కాపుదల ఉంది నీ మీద. ఆమేన్. ఆయన కాపుదల నీ మీద ఉంది. కాబట్టి ప్రభు నిన్ను ఆ పరీక్షించే సమయంలో ప్రభువుని విడిచిపెట్టక, ప్రభువుని ఇబ్బంది పెట్టక, ఆయన్ను దూషించక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలట దేవుణ్ణి 10 సార్లు శోధించారట. ఎన్నిసార్లు? వాక్యంలో రాయబడి ఉన్న మాట అండి. ఇశ్రాయేలు కోసం దేవుడట ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళను, 10 రకాల అద్భుతాలను జరిగించాడట. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చి ఏం చూపించారు? దేవుడికి 10 సార్లు శోధించారట. మెరీబా నేల దగ్గర శోధించారట. హల్లెలూయా. అన్ని చోట్ల 10 రకాలుగా దేవుణ్ణి శోధించారట. దయచేసి శోధించే వారిలో ఉండొద్దు మీరు. ఆమేన్. శోధించే తరములో మనము చేరకుందుము గాక. వాక్యంలో ఆయన చెబుతున్న మాట. ఇస్సాకును ఆ రీతిగా అన్న తరువాత 26వ అధ్యాయం 12-16 వచనాలు చదువుతారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా క్రమక్రమం అన్న మాట చెప్పండి, చదవని అసలు అందరూ కూడా. ఇస్సాకు దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడట. ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడ ఉన్నాడట. ఎక్కడైతే తిట్టారో, ఎక్కడైతే దూషించారో, ఎక్కడైతే వీళ్ళు నన్ను ఏదో చేసేస్తారని భయపడ్డాడో ఆ భయాల నుంచి విడిపించిన తర్వాత ఏమైనా ప్లేస్ మార్చాడు ఆయన? లేదు, అక్కడే ఉంచాడు. కరువు తీస్తాడు ఆయన? తీయలేదు. ఇబ్బంది తీస్తాడా? తీయలేదు. అక్కడే ఉంచిన తర్వాతట ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడట. హల్లెలూయా. విత్తనం వేస్తే ఎంత పండిందట? 100 ఫలం ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. అమ్మ, దేవుని ఆశీర్వాదానికి దయ్యం ఆశీర్వాదానికి చాలా తేడా ఉంటది. 2 ఆశీర్వదిస్తాయి. హల్లెలూయా. నేనేం కాదన్నా, అసలు ఖచ్చితంగా కాదన్నా. ఎందుకంటే వాడికి తెలుసు ఎర్ర ఎంత వేయాలన్నది. ఆమేన్. వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు, డౌట్ లేదు అందులో. కానీ అది నీ దగ్గర ఉండదు. నీకు క్షేమం కాదు, నీకు మేలు కాదు. తిన్నా అరగదు, లోపలికి వెళ్ళినా వంట పట్టదు, పడుకుంటే నిద్ర రాదు, బతుకెందుకురా అనిపిస్తుంది.
దేవుడిచ్చేది కొంచెమైనా సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. అది మేలుగా తృప్తికరంగా ఉంటుంది. ఆమేన్. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే క్రమముగా. చెప్పండి, అదేనా రాయబడి ఉంది మాటలో? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఎలా ఆశీర్వదించాడట? అంగటి చదవాలి, అందరూ కూడా చెప్పనమాట. మరి దయ్యం ఎలా ఆశీర్వదిస్తుంది? ఒక్క రాత్రే. హల్లెలూయా. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు. ఆమేన్. మొత్తం అంతా దేవునికి దూరమై దయ్యాలకు దగ్గరే మొత్తం అంతా వదిలేసిన తర్వాత ఒక్క రాత్రిలోనే పోతుంది. అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఒక్క రాత్రిలోనే పోతుంది. యేసు ప్రభు ఇల్లు కట్టేటువంటి మాట చెప్పాడన్న ఒక స్థలంలో ఇంటి నేల మీద ఇసుక మీద ఇల్లు కట్టేటప్పుడు ఎంత టైం పడుతుందండి? గోయి తవ్వడానికి ఇబ్బంది పడుతుందా? ఇప్పుడు మట్టి నేల గొయ్యి తవ్వడానికి ఇబ్బంది ఏమైనా పడుతుందా? లేదు కదా, కష్టమేం కాదు కదా. రాతి మీద ఇల్లు కట్టాలని ఏం చేయాలా? దెబ్బ మీద దెబ్బేసి చేతులకు బబ్బులు వచ్చి కష్టం వచ్చి ఇబ్బంది వచ్చి ఈ లోపిడి పైన ఫ్లోరు ఇంకో ఫ్లోర్ వేసేస్తాడు. అంజుల వైపు మీరు చూసినప్పుడు ఆలోచించినట్టే, అమ్మ బాబు వీడు మన దేవుడు నమ్ముకోలేదు కానీ వీళ్ళ దేవుడే బెటర్ రా బాబు, ఇల్లు మీద ఇల్లు కట్టేశాడు, వీడికి ఎంత వచ్చేసింది, వీడికి అంత వచ్చేసింది, ఇంకా మామూలుగా లేదు అసలు జీవితం. మొత్తం ఇంటి ముందు బండి పార్క్ చేసుకోవడం పెద్ద ప్లేసు, కారు అన్నీ వచ్చేసాయి. స్తోత్రం, అటాక్ 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 అన్నీ వచ్చేసాయి. కానీ మన పరిస్థితి ఏంట్రా అంటే ఆ బండ పునాదిని కట్టడానికి తవ్వడానికి దేవుడు నీకు ఇచ్చిన చోట్లో నిలబడడానికి చేతులు బొబ్బలు వచ్చేసిన ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఆడు 3 నెలల్లో కడితే మనం 3 సంవత్సరాలు పడుతుంది ఆ స్థాయికి వెళ్ళడానికి. ఇల్లు కట్టి అమ్మయ్యా అనుకోగానే తుఫాన్ వచ్చిందట. ఏమొచ్చింది? గడ్డి అప్పలు ఏమొచ్చింది? 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత తుఫాన్ వస్తాయట. తుఫాన్లో ఎవడు కొట్టుకుపోయాడు? ఇసుక మీద ఇల్లు రాత్రి సంపాదన వచ్చేసి అభివృద్ధి వచ్చేసి తట్టుకోలేము, ఇంకా నిలబడలేకపోతాడు భూమి మీద అన్న కూడా ఏం పోయేట. ఒక్క తుఫాను రాగానే మొత్తం కొట్టుకుపోయింది. ఏమనుందా? ఇల్లు లేదు, ఇంటి ముందు బండి లేదు, పార్కింగ్ స్థలం లేదు, కారు లేదు, ఫ్లవర్ లేదు, ఏదీ లేదు. మొత్తం ఏమైంది? దేవుడు చెప్పిన మాట అండి అది. దేవుడు ఆశీర్వదిస్తే క్రమంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఎలాగా? రాత్రి కాదు, జాగ్రత్తగా నీ చేతులను ఆశీర్వదిస్తాడు, నువ్వు చేసే పనిని ఆశీర్వదిస్తాడు, నీ యజమానుల దృష్టిలో నిన్ను మేలుకరంగా చూపిస్తాడు, వారు నిన్ను ప్రోత్సహించేలా చేస్తాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంకో చోటికి నిన్ను వాళ్ళే రికమెండ్ చేసేలా చేస్తాడు. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి దేవుడు నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే క్రమంగా ఉంటుంది. గట్టి చెప్పండి, ఎలా ఉంటుంది? దయ్యం ఆశీర్వాదం క్రమం ముందు ఆపెట్టండి. ఇంకోడిని కూల్చి, ఇంకోడిని తొక్కి, ఇంకోడిని పక్కకు లాగి అవసరమైతే దాన్ని చంపైనా సరే సంపాదించుకోవాలన్నది అపవాది నేర్పించేది. ఆమేన్. నీతిమంతుడు తన కష్టము కలిగిన తన అన్న మాటను ఏం చేయడట? ఆయన తప్పుకోడు. ఇది దేవుడు నేర్పించేది. హల్లెలూయా. క్రమంగా ఆశీర్వదించాడు కదా. చూడండి 14వ వచనం చదవనమ్మా. అతని గొర్రెలాసియు గొడ్లాసియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిస్తీయుల దగ్గర ఉన్నాడు. గెరారు దేశం ఫిలిస్తీయుల దేశమే. అతనికి ఏటేటి కలిగాయట? దేవుడు ఉండమన్న చోట ఉన్నందుకు. గట్టి చెప్పాలి, ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? గెరారు అర్థమేటమ్మా? జారిపోయే ప్రదేశం, దిగజారే ప్రదేశం, ఒక్క విశ్రాంతి తీసుకునే ఒక స్థలం అంతే. అలాంటి చోట్ల దేవుడు ఉన్నమన్నందుకు, ఉన్నంత కాలం ఉన్నందుకు ఇస్సాకుని ఏం చేశాడట దేవుడు? ఎలా ఆస్వాదించాడట? క్రమముగా. హల్లెలూయా. క్రమముగా ఆశీర్వదించాడు. నిన్ను పరీక్షించాడు, శోధించాడు. ఉంటుందా? వదిలేస్తారా? నన్ను వదిలేస్తాడా? వెళ్ళిపోతాడా అంటూ పరీక్షించాడు. యోబును పరీక్షించాడు. అలా దేవుడు యోబుకు ఏటెడు తీస్తారట? ఏమో వాక్యం చదువుతున్నారా? చెప్పండి. యోబుకు ఏటెడు తీస్తాడు దేవుడు? ఒక్క ప్రాణం తప్ప అన్ని తీస్తాడు. ఒక్క ప్రాణం తప్ప అన్ని. అయినా నా దేవుడే నాకు కావాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలా ఉన్నావా బిడ్డ? ఈరోజు నువ్వు ఆ రీతిగా ఉన్నావా? ఉన్నా పోయినా, కలిగినా కలక్కపోయినా నా దేవుడు నాకు కావాలా? అది దేవునితో ఉండే లక్షణం. హల్లెలూయా. ఆశీర్వదిస్తే హల్లెలూయా కాదు, కష్టములో కూడా హల్లెలూయా అని చెప్పగలగాల. అది దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకడం అంటే.
అలాంటి శ్రమల్లో, అలాంటి శోధనలో దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఇందాక అన్న మాట గుర్తుపెట్టుకోండి, ప్రసంగి 1:9, సూర్యుని క్రింద జరిగే దాంట్లో కొత్తదేది కూడా దేవుని మాట వింటే ఆశీర్వదింపబడతావు. పక్కన చెప్పండి సారి, చెప్పండి ఆయనతో, ఓ బాబు నీ మాట ప్రవచనాలు అయ్యా, హల్లెలూయా, విశ్వాసంతో చెప్పండి. దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు ఖచ్చితంగానా. దేవుని మాట వింటే ఏం చేయబడతావు? ఆశీర్వదింపబడతావు. ఆయన మాటినంతే లోకంలోకి వెళ్ళొద్దు. ఆ ఆశీర్వాదం కొత్తది కాదు, నేను మళ్ళా చెప్తున్నాను. ఆశీర్వాదం అబ్రాహాంకి శోధన వచ్చింది. ఎక్కడొచ్చింది? గెరార్లోనే. అబ్రాహాం భార్యను కూడా అలానే ఇబ్బంది పెట్టారు. ఏ రాజు ఇబ్బంది పెట్టాడు? అబీమెలెకు రాజే. అబ్రాహామును ఎలా దీవించాడు చూడండి, 26వ అధ్యాయంలో 12-16 వచనాలు. 20వ అధ్యాయం 14వ వచనం, క్షమించాలి, 20వ అధ్యాయం 14వ వచనం చూడండి. అబీమెలెకు ఏం చేశాడట? గొర్రెలను గొడ్లను దాసీ జనులను రప్పించి అబ్రాహాముకి ఇచ్చి అతని భార్య అయిన సారాను అతనికి హల్లెలూయా ఏంటంటే చేశాడటండి? గొర్రెలను గొడ్లను అంటే బహు ఆస్తిని. ఎక్కడ శోధనో అక్కడ ఆశీర్వాదం ఉంది, అది గుర్తుపెట్టుకో. ఆమేన్. ఇస్సాకు కష్టపడ్డాడు కానీ ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా అండి? కొత్త ఆశీర్వాదం. ఆయన ఇందాక అన్నమాట కొత్తదా? కాదే, తన తండ్రి అది అలానే పొందాడు ఆశీర్వాదం. హల్లెలూయా. నీకు కొత్తది ఎవడు దేవుడు, షార్ట్ కట్లు ఎవడు దేవుడు. అబ్బా నువ్వు నాకు బాగా ప్రియమైన బిడ్డవే, నీకు ఇబ్బంది పెట్టినందు దేవుడు. దానియేలు విషయం దేవుడు అన్నమాట, నువ్వు నాకు బహుప్రియుడివి, అలాగే నీకు కష్టం లేకుండా చేస్తా అన్నాడు దేవుడు. దానియేలు నపుంసకుడు. ఎవరన్నా ఆయన? పుట్టుకతో నపుంసకుడు కాదు. ఆయన పుట్టుకతో ఆయన నపుంసకుడు కాదు. సౌందర్యము కలిగిన వాడై, అన్ని విద్యలలో చక్కగా నేర్చుకున్నవాడై, ఏ లోపము లేని వాడై ఉన్నటువంటి యెహోవాకీము ఏలుబడిలో రాజవంశానికి చెందిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఇంకొంతమందిని, అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు రాజు, హల్లెలూయా, త్వరగా నాన్న త్వరగా, ఇసరా హల్లెలూయా. బబులోను రాజు నెబుకద్నెజరు రాజు హయాంలో ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని నపుంసకులుగా మార్చారట. దేవుడు నాకేం చేశాడు? బాబు పిల్లలకైనా యోగం లేకుండా చేశాడు. ఏం చేశాడట? భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. కానీ దానియేలు ఏమన్నాడంటే, సింహాల బోన్లో అయితే దేవుడా నాకేం చేసావు అని అనలేదు ఆయన. దేవుడు మన మహిమను అర్పించాడు. దేవుడు దేవదూతలను అడ్డు పెట్టి సింహాల నోళ్లను మోయించాడు. నువ్వు దేవుని మాట వినాలంతే. ఆమేన్. ఏ పరిస్థితి అయినా ఎవరి మాట వినాలా? గట్టి చెప్పాలి, ఎవరి మాట? ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆమేన్. శత్రువులు ఎవరైతే సింహాల బోన్లో దానియేలు వేస్తారో వాళ్ళే ఉదయం అయ్యేసరికి ఆ సింహాలు ఎర్రయ్యారు. ఆమేన్. ఈరోజు నేను నీతో చెబుతున్న మాట కూడా అదే. అబ్రహామును ఇబ్బంది పెట్టాడట అబీమెలెకు రాజు. దేవుడు బుద్ధి చెప్పాడట. అబ్రాహాము దేవుడు ఆశీర్వదించాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ శోధన ఉందావో అది ఆశీర్వాదానికి ముందుంది. ఎక్కడుంది? ఆశీర్వాదానికి ముందుంది. ప్రభు అదే చెబుతున్నాడు. ఆత్మీయంగా జరుగుతున్న విషయాలు ఇవి, ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి. నువ్వు శ్రమ వెంబడి శ్రమ చూస్తున్నావు, ఇబ్బంది వెంబడి ఇబ్బంది చూస్తున్నావు, కష్టం వెంబడి కష్టం చూస్తున్నావు. నీ కళ్ళు తెరవబడును గాక. ఆత్మీయమైన విషయాలు ఏంట్రా అంటే, భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దాని వెంటనే బలమైన ఆశీర్వాదం దేవుడు ఉంచాడు. ఎంత కాలం భరించావో ఇబ్బంది, ఎంత కాలం కష్టం భరించావో. హన్నా విషయం ఎంత కష్టం భరించిందండి. హన్నా తన తోటి ఏమంటారు ఆవిడ? సవతి. తోడి కోడలు కాదండి, సవతి. ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా, రెండో భార్య. ఆవిడ ఎంత అంటే అంతలాగా కష్టం ఇంకా ఎవరికి చెప్పుకోలేక దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు అయిపోతే హృదయము దేవుని ఎదుటి తెరిచిందట. అంత బాధపడింది. ఎన్నాళ్ళు పడి ఉంటుందా బాధ? ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడి ఉంటుంది? దేవుని ఎదురు వెళ్ళిపోయిందా? హల్లెలూయా. దేవుని వెళ్ళిందా? అయ్యా నాకు ఒక్క కొడుకు నువ్వు అంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. సమూయేలుని ఇచ్చిన తర్వాత పరీక్షించాడు దేవుడు, తిరిగి ఇత్తదా ఇవ్వదా అని. పరీక్షించిన తర్వాత ఇంచుమించు 6 బిడ్డల దగ్గర ఇచ్చాడు దేవుడు. మరలా
ఈరోజు నేను నీతో ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాను. అబ్రహాము శోధింపబడ్డాడు, ఆశీర్వాదం పొందాడు. ఇస్సాకు శోధింపబడ్డాడు, ఆశీర్వాదం పొందాడు. ఇది ఆత్మీయమైన క్రమము. నువ్వు శోధింపబడుతూ ఉన్నావా? దేవునికి మహిమ కలుగును కాక నీ ఆశీర్వాదం నీ ఇంటి వాకిట సిద్ధముగా ఉంది. ఆమేన్. ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు నేను ఆ రీతిగా. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆఖరి మాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏంటి? గుర్తుపెట్టుకుని 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆదికాండంలో నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పిన తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన. ఏంటది? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎవరు పొందుకోవాలంట? అన్యజనులమైన మనము పొందుకున్నట్లు క్రీస్తు యేసు మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఈరోజు యేసు ప్రభు సిలువను నువ్వు చూస్తే, యేసు ప్రభువును నిజంగా నువ్వు నమ్మితే, సిలువలోని పాపాలు, శాపాలు, బాధలు, వ్యాధులు అన్ని తీసివేయడంతో పాటు మరొక మాట అన్నాడు ఆయన. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనం ఇప్పుడు నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ప్రభువును నమ్ముతున్నావా? నిజంగా ఆయన సిలువ నా కొరకు సిలువ వేసుకున్నాడని నువ్వు నమ్మితే, సిలువలో నీ పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, నీ దోషాలను కడుక్కోవడం మాత్రమే కాదు, నీ వ్యాధుల విషయం మాత్రమే కాదు, ఆయన మరొక వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ మాటల సారాంశం ఏంటంటే కొత్తది ఏదీ లేదు. ఆమేన్. అబ్రహాముతో దేవుడు అన్న మాట ఇస్సాకుతో చేశాడు, అన్నా విషయంలో చేశాడు, యోబు విషయంలో చూశాడు. ఇది ఆత్మీయమైన క్రమం. ఇది ఆత్మ సంబంధమైన క్రమము. ఆ క్రమములో నువ్వు ఉంటే శోధింపబడుతున్నావా? స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదానికి ఎక్కడున్నామట? మనం దగ్గరగా ఉన్నాం. హల్లెలూయా. తరములు చెప్పుకునే ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.